కనకమ్మ తాతగారు ఎప్పటి నుంచి పరిచయం నీకు కుర్చీ తాతగారు? ఒక 5 సంవత్సరాలు 5-6 ఇయర్స్ 5-6 ఇయర్స్ నుంచి. ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం? వైజాగ్ వచ్చాయే. అంటే వాళ్ళ ఇంటి దగ్గరనా లేకపోతే లేదు, పార్కులోనే వైజాగ్ వచ్చే తీసుకొచ్చేవాడు. 1-2 ఇంటర్వ్యూలు కూడా తీసుకెళ్ళాడు మా ఇద్దరిని. ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ అవుతుంది. అప్పుడు కూడా పెద్ద ఛానల్ తీసుకెళ్ళి మాట్లాడించాడు. ఓకే, అలా పరిచయం అన్నమాట నీకు. కానీ ఇవాళ పోయారంటే మాత్రం నా మనసు చాలా బాధపడుతుందండి. కాకపోతే నేను ఏడ్చానంటే నాకు కొంచెం ఫిట్స్ వస్తాయి, అంటే నేను ఎక్కువ బాధపడలేదండి. కానీ రాత్రి మాత్రం నాకు నల్లబాబు ఫోన్ చేసి చెప్పాడండి, రాజు అమ్మ కుర్చీదా తెలుసా అన్నాడు. ఏది అమ్మ అన్నాను. అంటే నీకు తెలియదా అన్నాడు. ఈ అమ్మ చెప్పు ఏంటి అన్నాను. కంగారు పడకు, కుర్చీదాకా పోయాడంటాను. అయ్యో అదేంటమ్మా అన్నాను. అంటే పార్కులో పోయాడంట, సత్య వీడియో వదిలేడు చూడు అని నాకు వీడియో పంపాడు. నేనేమో నీకు పంపాను, నువ్వు వీళ్ళందరికీ చెప్పావు. అమ్మ కుర్చీదాకా పోయారంటే మీకంటే ముందే తెలిసిందండి మాకు అంటున్నారు వీళ్ళందరూ. పోయామ్మో అనుకున్నాను. అలాగా ఎప్పుడైనా పోయేవాళ్ళమే, కానీ మనిషి పోయాడు అంటే 10 నిమిషాలు మనం బాధపడాలి. అందుకు తను అలా పోయాడు అని 10 నిమిషాలు నేను మౌనం పాటిస్తున్నా. మీరు కూడా పాటించండి మౌనం. ఆయనకి శాంతి కలగాలని పాదాభివందనాలు. శాంతి కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా మనసు చాలా బాధపడ్డింది. ఎవరైనా పోయేవాళ్ళవి, కానీ మనిషి పోయాడు అంటే నాని ఎవరైనా సరే, మనకు తెలిసిన వాళ్ళైనా సరే మనం 5 నిమిషాలు మౌనం పాటించాలి. ఓకే, ఎందుకు పాటిస్తారు మౌనం? అంటే ఆయన ఆత్మకి శాంతి కలగాలి, దేవుడిని కోరుకుంటున్నట్టు అని మనం కోరుకున్నట్టు. అక్కడ ఆయనకి కూడా ఆత్మ శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అని పెద్దలన్న మాట. కానీ మనం పోయాక ఎక్కడికి వెళ్తామో, ఏది తీసుకెళ్తామో, అక్కడ వెళ్తాము, గాలి అవుతాము, ధూళి వెళ్తాము, అవన్నీ మనకు తెలియదు. కానీ అలా అంటారు కాబట్టి పెద్దలు 10 నిమిషాలు మౌనం పాటించాలి. కానీ మనం బతికినంత కాలం కూడా మంచిగా బతకాలి. ఎవరైనా సరే డబ్బు ఉండని లేకపోనే మంచి మాట మాత్రం మనం సంపాదించుకుంటే మనం పోయాక 10 సంవత్సరాలు చూడండి, లక్ష్మమ్మ పోయారా, లక్ష్మమ్మ పోయారా, అయ్యో అని నేను పోయినప్పుడు ఎంతోమంది ఎడుతారండి. ఏంటంటే నేను ఒకరిని ఏమీ అనలేదు, ఒకరి సొమ్ము ఆస్తుమంటలేదు, ఫ్యామిలీకి దూరం అయ్యాను. అలాగే మంచి మాట. ఇప్పుడు చూడండి, కుర్చీ తాత పాపం ఎంత అనాథగా ఉన్నా పార్కులో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఎవరో చూడండి వచ్చి ₹1,00,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మంచి మనసు, పోనీలండి మీరు ఆ భోజనాలు పెట్టుకోండి అనేసి ₹1,00,000 ఇచ్చాడు. అలాగా నేను పోయినప్పుడు కూడా మీరందరూ కూడా నాకు డబ్బులు ఇవ్వకపోయినా నన్ను లక్ష్మమ్మ అయ్యో ఎంతో సరదాగా అలా మాట్లాడేది, ఇలా మాట్లాడేది, అలా డ్యాన్స్ చేసేది, ఇలా డ్యాన్స్ చేసేది, నా గురించి మీరు సంవత్సరం చెప్పుకుంటారు. మీరు హ్యాపీగా మంచి మంచి పట్టు చీరలతో ఫోటోలు పెడతారు. మీరు చూసి చక్కగా లక్ష్మమ్మ ఉంటే ఎంత బాగుండో అనుకోవాలండి. మీరు కూడా మనం చచ్చిపోయాక మాట్లాడలేము. అందుకే నేను బతుకుండగానే మీకు చెబుతున్నానండి. మా సాహిత్య అయితే ఫోటో పెట్టుకోమని చెప్పాను. ఎంత ఫోటో సాహిత్యం లక్ష్మమ్మ. అయ్యో ఈ లక్ష్మమ్మే కదా, 3 ఛానల్ వల్లే కదా ఇవాళ నేను కారు కొనుక్కున్నాను, ఈ అమ్మ ఛానల్ వల్లే కదా నేను స్కూటీ కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు అని చెప్పుకోవాలి. అమ్మాయి ఆవిడ ఎవరో అని అడుగుతారు. నేను విగ్రహం కట్టించానా, ఫోటో పెట్టమ్మో, నువ్వు కోట శ్రీనివాసరావు యాక్షన్ చెయ్యొద్దు, ఫోటో పెడితే చాలు. నువ్వు కోట శ్రీనివాస అలాగే నమ్మించేస్తాడు ఫోటోలు నాట్లో. అలా వద్దు, నాకు ఒక ఫోటో పెట్టు చాలు. అది చూడు, ఆయన దేవుడి ఫోటో ఉన్నదా, అంత ఫోటో పెట్టు చాలు. మా పాపకు చెప్పవలసిన మా పాపకు చెప్పాను. అలాగే కుర్చీ తాత వల్ల నేను చచ్చిపోవటం కూడా గుర్తు చేసుకున్నానండి. ఓకే, అదండి నా మనసు చాలా బాధపడ్డిందండి. ఒక వేసవికాలం చాలా పెద్దోళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కూలర్లు ఉన్నవాళ్ళు కూలర్లు వేసి పడుకోండి. ఏసీలు ఉన్నవాళ్ళు 1 గంట వేసుకుని పడుకోండి, మళ్ళీ తేడా వస్తుంది. ఫ్యాన్లు ఉన్నవాళ్ళు నాలాంటి పేదవాళ్ళకి ఫ్యాన్లే కదండి. మా పులిబిందల బాబు నాకు అది ఇచ్చాడండి, అది ఏంటది కూలర్. కుర్చీ తాత లాంటి వాళ్ళు మందు కూడా తాగండి వేసవికాలంలో. అలాగే చెప్తానుండి, వస్తున్నది కదా లైన్, నువ్వు కంగారు పడికి లోపల ముడ్డు తడిపేసుకోకు నువ్వు. అదండి, అందుకని చాలామంది కూడా డ్రింకుకు దూరం అవ్వండి, బానిస అయిపోవద్దు, తాగండి మీరు. కానీ శుభ్రంగా ఆహారం తినండి. పాపం ఆయనకి పొట్ట నిండా ఆహారం పెట్టిన వాళ్ళు లేరండి. వైజాగ్ సత్య పాపం ఎక్కడ కనిపించినా ఫుడ్ ఇప్పించేవాడండి, డ్రింక్ ఇప్పించేవాడు. నాయన నువ్వు నీడపాటు నుండి పంపివాడండి ఇంటికి. అలాగా వైజాగ్ సత్య చేసినంత సాయం ఎవరూ చేయలేదండి. ఇప్పుడంటే డబ్బులు ఇవ్వచ్చండి వచ్చి, కానీ మనం పోయాక డబ్బులు ఇవ్వటం గొప్పతనం కాదండి. ఆయన బతికి ఉండగా చూడాలండి ఎవరైనా సరే.
అర్థమైందండి. ఎప్పుడైనా సరే బతుకుండగా ఒక పండో పొలమో ఏదో ఒకటి పెట్టాలండి. అంతేగాని ఆయన పోయేకొచ్చి ఆయన మీద ఒక కట్టలో వేసి ఆయన భోజనాలు పెట్టేసి నాకు బూర్లు పెట్టేసి ఇటు గాలి పెట్టేస్తే అదేమి ఉండదండి. అసలు మన పొట్టకు తింటాం, బతికున్న వాళ్ళు పొట్టలకు తింటాం, అది తప్పండి. ఆయన బతికుండగానే పండో పొలమో బట్టలో ఆయన అనాథగా ఉన్నాడు, అయ్యో రోడ్రంట అడుక్కుంటున్నాడు తప్పు అని వైజాగ్ సత్య మాత్రం చాలా సాయం చేసేయండి. వైజాగ్ సత్య సంతోషం అండి. అలాగే కూడా వైజాగ్ సత్య అందరికీ అలా సాయం చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నాలాంటి పేదోళ్ళకి కుర్చీ లాంటి పేదోళ్ళకి కూడా ఎవరైనా సరే తోసిన సాయం చేయండి. ఎవరైనా సరే మాలాంటి పేదోళ్ళకి కొంచెం కొంచెం మీకు తోసినంత సాయం చేయండి. అలాగే వాళ్ళు కుర్చీ చేత పోయాడు అంటే నాకు చాలా బాధగా ఉందండి. నేను బాధపడకూడదు, కానీ గుండెలోంచి బాధ వస్తుంది. బాధ వచ్చింది అంటే నాకు ఫిట్స్ వస్తాయండి. అందుకు నేను ఏమీ బాధపడలేదండి, మనసులోనే బాధపడుతున్నాను. ఆయన స్వర్గంలో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నానండి. తాగుబోతులు ఎవరైనా సరే ఫుల్గా తాగొద్దు, ఆఫ్ తాగండి. సాయంత్రం పొట్ట నిండా తినండి, ఇంట్లో పడుకోండి. ఈ ఎండలకి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకండి. పొద్దుట 9 లోపల మీకు ఏ సరుకులు కావాలన్నా సరే తెచ్చుకోండి. కానీ తర్వాత మాత్రం ఈవినింగ్ 5 అయ్యాక మీరు ఏం కావాలంటే అది తెచ్చుకోండి. అంతేగాని ఎండలో తిరగొద్దండి. చాలా చాలా సంతోషం. అలాగే నేను కూడా ఒక చల్లని గూట్లో ఉన్నానండి. ఇక్కడ సంతోషం అండి. రేపు తెల్లారిగా ఇట్లా 6ంటికి చలే జాయింగా హైదరాబాద్ అని. సరేనండి. అప్పుడు అక్కడికి వెళ్ళాక కుర్చీ తాక వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళి సంతోషం. అదే నేను చేస్తుందండి. జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం. ఓకేనండి. ఎండాకాలం విలువ పెద్దవాళ్ళకి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎండలు ఇలా పిల్లి పితృగాళ్ళకి ఏం తెలియదండి. చాలా ఇంత కుర్రోడండి సాయిద్దు, అంత ఏమీ తెలియదు. నేను 80 సంవత్సరాల ముసలిదానండి అంటున్నానండి. అంత నాకు అన్నీ తెలుసండి. అందుకే నేను మీకు చెప్పాను. సంతోషం అండి. జాగ్రత్త, అందరూ బాగుండాలండి, అన్ని ఫ్యామిలీలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. రాకేష్ మాస్టర్ కూడా ఎండాకాలం కదా, ఆయన కూడా చేతులారా చేసుకుంటారు కదా. పూర్తిగా తినేయటం, మామిడి పళ్ళు తినేయటం, ఉప్పు కారాలను తినేయటం. లాస్ట్ ఎవరో బీర్లో వేసారు, మందు చచ్చిపోయింది. ముడ్డంట నోటంట బ్లడ్. ఇక్కడ 3 రోజులు వదిలేసారు. ఆ చచ్చిపోయించి అవన్నీ పట్టుకెళ్ళి హాస్పిటల్లో పడేసారు. ఇంకేమున్నది, అన్ని ఐబీపీలు, ఐ షుగర్లు మొత్తం అన్నీ ఐ లెవెల్లో పనిచేసేస్తున్నాయంట. ఇంకెందుకు మరి, ఇంకా దోమకూడదు. మళ్ళీ అప్పుడు ఇలా తీసుకొచ్చేసారండి. శవాన్ని ఇలా తీసుకెళ్ళారు, ఇలా తీసుకొచ్చేసారు. నా గుండె నున్నగా చేశారండి. 5 లక్షలు సామాన్లు అన్ని కూతురు పట్టుకెళ్ళి ఇచ్చేసారండి. ఏం ఫోన్లేండి. ఇప్పుడు ఎవరు బాగున్నారండి, నేనే కదా. అది చాలండి. అంతే. మంచి మనుషులు ఎక్కడున్నా ఇలాగే ఉంటారండి. ఓకే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇంక సాలు ఆఫ్ చేసి. అమ్మా, ఎవరు ఫోన్ చేశారు? ఓపిక అయిపోయిందా? అయిపోయింది. అప్పుడే చీర కట్టుకు చేస్తానమ్మా నేను. కనకమ్మ జోకులు లేకపోతే నేను చిన్న కుర్రోడినండి, పాలు తాగే కుర్రోడినండి అంటే మరి ఒళ్ళు మంట. నల్లోడు ఫోన్ చేశాడు. నేను అడిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది కనకమ్మ? హలో అమ్మా, నేను ఇక్కడ ఏడుతున్నాను. రాజు, రాజు, నిజం రాజు. కుర్చీ తాత చచ్చిపోయాడంటే నా మనసు నిలబట్టలేదు రాజు. నువ్వు చెప్పావు రాజు. వైజాగ్ చచ్చావు, అక్కడ ముక్క కూడా చెప్పలేదు రాజు. రాజు, అమ్మా, వీడియో తీసేయండి. ఒరే, నువ్వు అలా చెప్పావంటే నీ గుర్తు తెగిపోతుంది. సరుకులో పెట్టి జాడించేద్దాను. నాటకం ఆడకదు రాజు. ఎంత నమ్మించావు రాజు. బస్సు ఎక్కొచ్చేయి, ట్రైన్ ఎక్కొచ్చేయి, డబ్బులు వేసేస్తానని. నీ మాయ మండిపోను. నువ్వు మనిషి జన్మ ఎత్తావో చెప్పు రాజు. నాటకం ఆడక రాజు.